సార్ నమస్తే. నమస్కారం. మనం గవర్నమెంట్ ఆఫీసులలో చాలా సంవత్సరాలుగా చాలామంది సామాన్యులు పాపం పనులు చేయించుకోవడానికి వెళ్తుంటారు. సో అక్కడ వాళ్ళకి ప్రాసెస్ అనేది తెలియదు అసలు. సో అధికారులు చాలా ఇబ్బంది పెడుతుంటారు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? పని చేయకపోతే వాళ్ళ పట్ల వీళ్ళు ఎలాంటి అంశం ప్లాన్ చేస్తే వాళ్ళు వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? ఎలాంటి యాక్షన్ ఉండాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక డెమోక్రటిక్ సెటప్లో ఉన్నాం. మనం రాజుల పరిపాలనలో లేము. అంటే ఏంటి డెమోక్రసీ అంటే ఏంటి? ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్. అంటే ఏంటి? ఫర్ ద పీపుల్ అంటే ప్రజల కోసము, ఆఫ్ ద పీపుల్ అంటే వారి కోసమే, బై ద పీపుల్ అంటే మనమే రాజులు. అంటే ఈ డెమోక్రసీలో మనం పన్ను కడతాం, ట్యాక్సులు కడతాం, డిఫరెంట్ ట్యాక్సెస్ కడతాం. ఈ ట్యాక్సెస్ ఎక్కడ పోద్ది? గవర్నమెంట్కి ఒక అకౌంట్ ఉంటుందండి, జనరల్ అకౌంట్ అండి. ఆ జనరల్ ఫండ్ అకౌంట్లో పోతుంది. ఆ అకౌంట్ నుంచి ఇప్పుడు వీళ్ళని ఏమంటారు? రెవెన్యూ అఫీషియల్స్నే కానీ, లేకపోతే కలెక్టర్ గారిని కానీ, ఎమ్మెల్యేలని కానీ, పోలీసు వాళ్ళని వీళ్ళని ఏమంటారు అంటే, అడ్మినిస్ట్రేటివ్ లా కింద ఐపీసీలో ఏమంటారంటే పబ్లిక్ సర్వెంట్ అంటారు. మరి పబ్లిక్ సర్వెంట్ అంటే పదం ఏంటండి? మన ఇంట్లో మీరు ఇంట్లో పని మనిషిని పెట్టుకుంటారు జీతం ఇచ్చి, మీ సర్వెంట్ అంటారు, డొమెస్టిక్ సర్వెంట్ని అంటారు. మరి పబ్లిక్ సర్వెంట్ అంటే ఏమిటి? ప్రజల కోసం సర్వెంట్ నువ్వు. మీరు డెఫినేషన్ ఎందులో వస్తారు? పబ్లిక్ సర్వెంట్ కింద వస్తారు. అంటే మీకు జీతం ఎక్కడి నుంచి వస్తుంది? మేము కట్టిన ట్యాక్సు బ్యాంకులోకి వెళ్ళి, అది గవర్నమెంట్, అది మన తెలంగాణ గవర్నమెంట్ అయినా, ఆంధ్ర గవర్నమెంట్ అయినా, లేకపోతే ఫెడరల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అయినా, ఒక అకౌంట్లో చేరుద్ది ఆ డబ్బు. ఆ డబ్బు నుంచి మీకు జీతం వస్తుంది. పోలీస్ వాళ్ళకే కానీ, ఫైర్ వాళ్ళకే కానీ, కలెక్టర్కే కానీ, ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ అయినా, సీఎం కూడా పబ్లిక్ సర్వెంట్ కింద డెఫినేషన్లో వస్తారండి. ఆ పబ్లిక్ సర్వెంట్ అనేది ఒకసారి మీరు ఇక్కడ రెండు విషయాలు మనం మాట్లాడుకోవాలండి. ఒకటి ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ లా మాట్లాడుకోవాలి. అడ్మినిస్ట్రేటివ్ లా ఏం చెప్తుంది అంటే, మీరు ఒక పౌరుడు, మీరు ఒక సిటిజన్, మీకోసం ఎన్నుకోబడ్డ ఈ గవర్నమెంట్, మరి మీకోసం ఎన్నుకోబడ్డ గవర్నమెంట్, మీకోసం పనిచేసే గవర్నమెంట్ అని అన్నాం కదా. ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, మాకోసం ఎన్నుకున్న ఈ గవర్నమెంటు మా కోసం పని చేయాలి కదా. మరి మీరు ఒకరోజు మీ ఇంట్లో పని మనిషి రాకపోతే తీసేస్తారే, మరి అలాంటిది మీరు గవర్నమెంట్ ఆఫీసర్లు మనం పని చేయకపోతే ఏం చేయాలి మనం అంటే? రెమెడీ ఏమిటి అంటే, ఒమిషన్ ఆఫ్ ఎ డ్యూటీ అని రాస్తుంది ఐపీసీలో కూడా. కమిషన్ ఆఫ్ ఎ యాక్ట్ అండ్ ఒమిషన్ ఆఫ్ ఎ డ్యూటీ. ఒమిషన్ అంటే ఏమిటి? మీరు మీద లీగల్ డ్యూటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడండి, ఒక చౌరస్తా మీద ఒక ఎస్ఐగా నిలబడ్డారు. ఒక ఇద్దరు పౌరులు కొట్లాడుకొని చంపుకుంటున్నారు. పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఎస్ఐ గారు నిలబడ్డారో, ఆ ఇద్దరు పౌరులు కొట్టుకొని చంపుకుంటున్నప్పుడు ఆయన వాళ్ళని వెళ్ళి ఆపాలి. ఎందుకు? ఆయన మీద పబ్లిక్ డ్యూటీ ఉంది, ఆయన మీద ఒక డ్యూటీ. బికాజ్ హీ సపోజ్ టు స్టాప్ ఫ్రమ్ టూ పీపుల్ కిల్లింగ్ ఈచ్ అదర్. ఆయన ముందు అంటే దెర్ ఈజ్ అ బౌండ్ అండ్ డ్యూటీ ఆన్ యూ, లీగల్ డ్యూటీ అంటారు దీన్ని. ఆ డ్యూటీ మీ మీద ఉన్నప్పుడు మీరు ఆ డ్యూటీని మీరు చేయకపోతే దీన్ని ఒమిషన్ అంటారు. ఆ ఒమిషన్ అనే పదం అంటే ఏమిటంటే, మీరు చేయవలసిన డ్యూటీ మీరు చెయ్యరు, దాన్ని ఒమిషన్ అంటారు. చెయ్యనప్పుడు మీకున్న అర్హత ఏమిటి? మీరు వాళ్ళ మీద కేసులు కట్టొచ్చు, అడ్మినిస్ట్రేటివ్ లా కింద కట్టొచ్చు, వేరే సెక్షన్స్, వేరే లెజిస్లేషన్స్ కింద కూడా కేసులు కట్టొచ్చు. కట్టి వాళ్ళ ఉద్యోగాలు కూడా పెట్టొచ్చు. ఎందుకు? బికాజ్ యు ఆర్ పబ్లిక్ సర్వెంట్, యు ఆర్ మై సర్వెంట్, యు ఆర్ నాట్ డూయింగ్ యువర్ డ్యూటీ, డెలిజెంట్ లీగల్ డ్యూటీ. మీరేం నాకు ఫేవర్ చేయట్లేదు. బికాజ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ మీ, ఐఎమ్ ఎ పబ్లిక్. వెన్ యు ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ మీ, బికాజ్ దట్ ఒమిషన్ ఆఫ్ ఎ డ్యూటీ ఈజ్ అన్ అఫెన్స్ ఐపీసీలో. ఓకే, ఇది చాలామంది తెలియదండి. ఒమిషన్ ఆఫ్ ఎ డ్యూటీ ఈజ్ ఆల్సో అన్ అఫెన్స్ వెన్ దెర్ ఇస్ అ లీగల్ డ్యూటీ అనేది చాలామందికి మన దేశంలో తెలియదు. ఇది బయట దేశంలో, ఎందుకంటే 100% లిటరసీ ఉంది కనుక వాళ్ళ హక్కుల్ని ఎక్సర్సైజ్ చేసుకుంటారు. అందుకని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టి పనిచేస్తారు బయట దేశాలలో. రెడ్ టేపిజం లేదు. పొద్దున రా, సాయంత్రం రా, చాయ్ తాగుతున్నాను, లంచ్కి వెళ్ళాను, అలాంటివి లేవు. రెండోది, నాకేమైనా డబ్బులు ఇస్తావా? అక్కడ కింద చపరాశికి నుంచి ఆఫీసర్ దాకా డబ్బులు ఇస్తే పని చేస్తాం. కరప్షను, యాంటీ కరప్షన్ ఉంది, కానీ ఎంత మటుకు ఎన్ఫోర్స్ అవుతుంది? మూడోది ఏంటంటే, ఏదైనా రాజకీయమైన పలుకుబడిన వాళ్ళు, మీడియా వాళ్ళు, లేకపోతే ఎవరైనా పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు వెళ్ళి పని చేయించుకుంటే జరుగుతుంది. కామన్ మ్యాన్కి ఏం చేయించుకునే పరిస్థితి లేదు. సో ఇప్పుడు అంటే ఈ విధంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ మాధ్యంగా ఒక లాయర్గా మీకు కూడా, ఒక పౌరుడికి కూడా, ఒక సిటిజన్స్కి కూడా హక్కులు ఉన్నాయి. అంటే దాన్ని హ్యూమన్ రైట్స్ అనుకోవచ్చు, దాన్ని సివిల్ రైట్స్ అనుకోవచ్చు, కాన్స్టిట్యూషనల్ రైట్స్ అనుకోవచ్చు, లీగల్ రైట్స్ అనుకోవచ్చు.
అడ్మినిస్ట్రేటివ్ లా కింద కూడా మీకు అర్హతలు ఉన్నాయి. ఓకే. మీరు ఒకవేళ కంప్లైంట్ చేస్తే వారి సుపీరియర్ ఆఫీసర్కే కానీ వాళ్ళ మీద ఇప్పుడు లోకాయుక్త ఉంది, అంటే లోక్పాల్ బిల్ కాలేదనుకో లోకాయుక్త ఉంది, ఇలాంటి ఏజెన్సీస్ ఉన్నాయి, అంబుడ్స్మెన్ ఉన్నాయి. అలాంటి ఏజెన్సీకి మీరు ఒకవేళ కంప్లైంట్స్ ఫైల్ చేస్తే అది వాళ్ళ సర్వీస్ రికార్డ్ వస్తుంది, వాళ్ళకు ఉద్యోగం పోయే కూడా ఆస్కారాలు ఉన్నాయి, కొన్నిసార్లు జైలు పోయే ఆస్కారాలు కూడా ఉన్నాయి. అంటే ఇలాంటి చట్టపరమైనటువంటి అవగాహన ప్రజలకు సామాన్యులు కల్పించేటువంటి బాధ్యత ఎవరు తీసుకోవాలి అసలు? వాళ్ళకి చాలామంది తెలియట్లేదు అసలు. ఇప్పుడు ఇక్కడ లా ఏం చెప్తుందంటే, ఇది లాలో ఒక మ్యాక్సిమం అండి, ప్రతి ఒక్క పౌరుడికి న్యాయం తెలిసి ఉండాలంట. ఓకే. దట్ ఈజ్ అ ప్రిజంప్షన్. న్యాయం ఏముంటుంది, న్యాయ పుస్తకాలలో ఉంది, ప్రతి ఒక్క పౌరుడికి మీరు న్యాయం వచ్చు, మీకు తెలుసు అని ప్రిజంప్షన్. ఓకే. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎక్స్క్యూజ్. నాకు న్యాయం తెలియదు, ధర్మం తెలియదు అంటే ఎక్స్క్యూజ్ కాదు అన్నాడు. అంటే ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవాలి ఒకటి. రెండోది ఏంటంటే, మనం చిన్నప్పుడు కూడా స్కూల్స్లలో సోషల్ స్టడీస్లో మనకు రాజ్యాంగం కూడా చెప్తారు, కాన్స్టిట్యూషన్ చెప్తారు, కానీ ఎంతమంది మనం అంత సీరియస్గా తీసుకొని చదువుతాం? ఇవన్నీ కూడా రెండోది చదువుకోవాలి. మూడోది ఏంటంటే, ఇప్పుడు చాలాసార్లు ఇప్పుడు మీ మీడియా వాళ్ళే చాలా మటుకు ఏదైతే గవర్నమెంట్ చేయాల్సిన పని మీరు చేస్తున్నారు, బికాజ్ యు ఆర్ ద ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ డెమోక్రసీ. ఇంకోటి మీరు వాచ్ డాగ్ కూడా. ఇప్పుడు లెజిస్లేచర్ వాళ్ళు, ఎమ్మెల్యే గారు వాళ్ళు పని చేస్తున్నారా లేదా అని మీరు వాళ్ళకు కెమెరాలు పట్టుకొని చూపిస్తున్నారు, స్టింగ్ ఆపరేషన్స్ చేస్తున్నారు, మీ వల్ల న్యూస్ బయటకు వస్తే వాళ్ళు చేస్తున్నారు పని. అలాగే ఇప్పుడు మున్సిపాలిటీ వాడిని కలెక్టరే కానీ ఎవరు కూడా పోలీస్ వాళ్ళే కానీ ఎక్కడైతే వాళ్ళు పని చేయట్లేదో మీ స్టింగ్ ఆపరేషన్స్ మీ మీడియా వాళ్ళు చేస్తున్నారు కనుక చేస్తున్నారు, ఇప్పుడు పని చేస్తున్నారు. అయ్యో నా మీడియాలో ఎక్కడొస్తానో, నా ఉద్యోగం ఎక్కడ పోద్దు అని. కానీ ఒక్క మీడియా ఒకటేనా బాధ్యత? చాలా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. మూడో విషయం ఏమిటంటే, బయట దేశాలలో, బికాజ్ నేను అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో అన్ని కంట్రీస్లో న్యాయశాస్త్రం అభ్యసించాను, అక్కడ న్యాయ వృత్తి చేస్తున్నాను. దాంతోపాటు నాకు ఇప్పుడు నిన్న కూడా ఒక డాక్టరేట్ ఇచ్చారు, హానరీ డాక్టరేట్, నీలం యూనివర్సిటీ అనేవాళ్ళు. ఇప్పుడు 4 డాక్టరేట్స్ ఉన్నాయి నాకు. ఇప్పుడు ఏమిటి అంటే, ఇప్పుడు మా ఒక్కరికి లా అర్థమవుతుంది, అందరికి అర్థం కాదు, ఎందుకంటే అది లాటిన్ పదాలు. చాలాసార్లు మనకు ఆన్లైన్లో కూడా ఉన్నాయి, దీనికి సంబంధించిన లాస్ అన్ని కూడా ఉన్నాయి. వాళ్ళు నేషనల్ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని స్టాచ్యూస్ పెట్టారు. అంటే మనం అందరం కూడా ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో, మనం ఎంతసేపు వాట్సాప్లలో వేరే గాసిప్ చూస్తాం, కానీ లా ఎంతమంది చూస్తామండి? తెలుగులో కూడా అనువాదం చేసుకొని చూడొచ్చు. సో ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎక్స్క్యూజ్. బాధ్యత మన పబ్లిక్ మీద కూడా ఉంది, గవర్నమెంట్ మీద కూడా ఉంది, మీడియా మీద ఉంది, డెఫినెట్గా మీరు చేస్తున్నారు. కానీ కొన్ని నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా చెయ్యాలి. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఏం చేస్తారంటే, కొన్ని ప్రోగ్రామ్స్ పెడతారు, కోర్టు వాళ్ళు ప్రోగ్రామ్స్ పెడతారు, లాయర్స్ కూడా ప్రోగ్రామ్స్ పెడతారు. అంటే ఎడ్యుకేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఉచిత హెల్త్ క్యాంప్స్ పెడతారు. అలాగే మన దగ్గర ఇండియాలో ఆ కాన్సెప్ట్ లేదు, ఉచిత న్యాయ క్యాంప్స్ పెట్టాలి అని. అలాంటి చాలామంది ఫారిన్ కంట్రీస్లో ప్రోబోనో అని చెప్పి పెట్టాలి. ఇక్కడ లాయర్స్ మీద కూడా బాధ్యత ఉంది, వాళ్ళు కూడా వెళ్ళి ఎడ్యుకేట్ చేయాలి విలేజెస్లలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది లాయర్స్ ఇప్పుడు ఆంధ్రాలో వెళ్ళి విలేజ్కి వెళ్ళి క్యాంప్స్ పెడుతున్నారు. పెట్టిన తర్వాత వాళ్ళు సలహాలు ఇస్తున్నారు, వాళ్ళకు కూడా బోల్డని కేసులు కూడా వస్తున్నాయి. ఇప్పుడు నాకు తెలిసిన ఒక మిత్రుడు కూడా ఇక్కడ చేస్తున్నాడు, ఒక అడ్వకేట్. ఆయన కూడా రోడ్డు మీద ఒక టెంట్ వేసుకొని కూర్చుంటాడు, ఎవ్రీ వీక్లీ 2-3 సార్లు పెట్టుకొని రోడ్డు మీద ఎవరు వచ్చిన వాళ్ళకు రాజేష్ అని ఒక పిల్లోడు ఉన్నాడు, ఆయన అడ్వకేటు, అందరికీ న్యాయ సలహాలు ఇస్తున్నాడు. వారు ఉచితంగా కూడా కొన్ని పాంప్లెట్స్ ఇస్తున్నాడు. అలాగా లాయర్స్ కూడా డ్యూటీ, అంటే దే ఓడ్ సమ్ డ్యూటీ టువర్డ్స్ ద సొసైటీ చెయ్యాలి. అలాగే గవర్నమెంట్ వాళ్ళు కూడా చెయ్యాలి. ఇంకా కోర్టులో కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా చేస్తారు. ఫ్రీ లీగల్ ఎయిడ్ క్యాంప్స్ అని అలాంటివి ఉన్నాయి, చేస్తున్నారు. ఇంకా కూడా చెయ్యాలి. అదండి. థ్యాంక్ యూ సార్.